హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము బోయా బై mm1 మైక్ అన్బాక్సింగ్, తర్వాత బోయా బై m1 మైక్ అన్బాక్సింగ్ చూద్దాము. అలాగే ఈ రెండు యొక్క వేరియేషన్స్ చూద్దాము. ఈ రెండిట్లో మనకు ఏది సౌండ్ క్లారిటీ బాగా వస్తుందో చూద్దాము. దీని అన్బాక్సింగ్ చేసి మీకు డీటెయిల్గా చూపించిన తర్వాత మీకు దీని యొక్క వీడియో అంటే ఆడియో చూపిస్తాను. మీకు అది డిఎస్ఎల్ఆర్లో చూపిస్తాను, తర్వాత అలాగే మీకు మొబైల్లో చూపిస్తాను. అలాగే దీన్ని కూడా డిఎస్ఎల్ఆర్లో చూపిస్తాను వాయిస్ ఎట్లా వస్తుందో, అలాగే మొబైల్లో రికార్డింగ్లో ఎట్లా వస్తుందో వాయిస్ అనేది మీకు క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో. మీకు ఈ వీడియో ఎండింగ్లో పెడతాను చూడండి. ముందుగా మనం బోయా బై mm మనకు అన్బాక్సింగ్ చూద్దాము. దీని పక్కకి పెట్టేద్దాము. ఇది వచ్చేసి బోయా బై mm మైక్ యూనివర్సల్ కార్డియడ్. ఇది వచ్చేసి మొబైల్కి వస్తుంది, తర్వాత ట్యాబ్స్కి వస్తుంది, ల్యాప్టాప్స్కి వస్తుంది, అలాగే డిఎస్ఎల్ఆర్ కెమెరాకి వస్తుంది. ఇటు సైడ్ చూస్తే మనకు బోయా mm అనే ఉంది. ఇది వచ్చేసి మనకు ఫీచర్స్ వచ్చేసి ఉన్నవి. మీకు ఇంత డెసిబల్స్ ఉంది, దాన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి. ఇది క్లియర్ ఇచ్చాడు. దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ఫస్ట్. ఇది నేను ఆల్రెడీ నా ఛానల్లో ఒక వీడియో ఉంది, చూడండి కావాల్సి మీకు దీని అన్బాక్సింగ్ కావాల్సి. ఏదంటే మీకు ఈ రెండు యొక్క వేరియేషన్స్ చూపిస్తున్నాను, సౌండ్ యొక్క వేరియేషన్స్. దీని సౌండ్ క్లారిటీ ఎలా ఉంది, దాని సౌండ్ క్లారిటీ ఎలా ఉంది, ఏది తీసుకోవచ్చు ఏది తీసుకోకూడదు అనేది మీకు ఒక క్లారిటీకి వస్తుందని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. ఇది వచ్చేసి మీకు యూజర్ మాన్యువల్. ఇది యూజర్ మాన్యువల్ చూసుకోండి, నేను పక్కెట్టేస్తున్నాను. అలాగే ఇది వచ్చేసి వారంటీ కార్డు. ఇది వచ్చేసి కౌచ్, దాన్ని ఒక క్యారీ చేసుకోవడానికి ఇచ్చాడు. ఇది వచ్చేసి దాని యొక్క కేబుల్స్. ఇది డిఎస్ఆర్ కేబుల్, ఇది మొబైల్ కేబుల్. ఇది మనకు మైకు. ఈ మైక్ విధంగా ఓపెన్ చేయండి. ఇది వచ్చేసి విన్ ఫిల్టర్, మీకు నాయిస్ రాకుండా ఉండడానికి. ఇది అవుట్డోర్లో వేసినప్పుడు నాయిస్ రాకుండా ఉండడానికి లాగర్స్కి అయితే బెస్ట్ మైక్ ఇది. ఇది వచ్చేసి స్టాండు, మనకు కెమెరాకి మౌంట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది అంతే. ఇది వచ్చిన బాక్స్లో నాకు. నెక్స్ట్ మీకు ఇది ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను. ఇప్పుడు విన్ ఫిల్టర్కి ఈ విధంగా పెట్టేయండి. నెక్స్ట్ స్టాండ్ ఒకటి ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టేసేయండి. ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేయండి, అంతే. నెక్స్ట్ ఇది వచ్చేసి మొబైల్కి యూజ్ చేసే కేబుల్. ఇది 3.5 mm ఉంటుంది. దాన్ని కేబుల్ ఏదని పెట్టేసేయాలి. దీనికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి బ్యాటరీ అవసరం ఉండదు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్. ఇంకో మైనస్ పాయింట్ వచ్చేసి ఇది కేబుల్ అనేది తక్కువగా ఉంటుంది, అది దీని మైనస్ పాయింట్. ఇది వచ్చేసి మనకు డిఎస్ఎల్ఆర్కి. ఇది కూడా 3.5 mm ఉంటుంది పిన్ను. ఇది డిఎస్ఎల్ఆర్కి మనకి ఇన్పుట్ చేయాల్సి వస్తుంది. ఇది ఏదంటే ఇది మనకు ఓన్లీ మనకు లాగర్స్కి మాత్రం యూజ్ చేయడానికి వస్తుంది. ఇది మనకు ఇండోర్లో షూటింగ్కి అంత రాదు. ఇప్పుడు మీకు బోయా బై mm మైక్ గురించి చెప్తాను, దాన్ని కంపేర్ చేసి చూద్దాం. ఇది వచ్చేసి బోయా బై m1 మైక్. ఇది వచ్చేసి మనకు ఇండోర్లో షూటింగ్ చేయడానికి బెస్ట్ మైక్. ఈ మైక్ యొక్క ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు కేబుల్ అనేది లాంగ్గా ఉంటుంది. ఇంకొకటి దీని యొక్క ఆడియో, మొబైల్లో తీసిన ఆడియో, తర్వాత డిఎస్ఆర్ తీసిన ఆడియో అనేది మీకు లాస్ట్ వీడియో ఎండింగ్లో వచ్చాను దీని వీడియో కూడా. ఇది వచ్చేసి లైవ్ ఇయర్ మైక్. ఇది లైవ్ ఇయర్ బోయా మైక్. ఇది కూడా సేమ్ మొబైల్కి వస్తుంది, ల్యాప్టాప్కి వస్తుంది, ట్యాబ్స్కి వస్తుంది, డిఎస్ఆర్ కెమెరాకి వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫీచర్స్ ఉంది, తర్వాత స్పెసిఫికేషన్స్ ఇచ్చిండు. ఇంకొకటి ఇదేంటంటే ఓమీ డైరెక్షన్స్ ఉంటుంది. ఓమీ డైరెక్షన్ అంటే ఇది మొత్తం రౌండింగ్లో ఉన్న ఆడియో అనేది క్యారీ చేస్తుంది. ఇది వచ్చేసి లాగర్స్కి ఉపయోగపడుతుంది. దీనికి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మీకు ఈ రెండు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓపెన్ చేయగానే మనకు క్యారీ అని వస్తుంది. నెక్స్ట్ వారంటీ కార్డ్. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్లో మనం ఏ విధంగా యూజ్ చేయాలనేది యూజర్ మాన్యువల్ క్లియర్ ఇచ్చిండు. దాన్ని చూసుకోండి, క్లియర్గా చూసుకోండి. దాన్ని పక్క పెట్టేస్తాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు విన్ ఫిల్టర్ టైప్ ఉంటుంది, స్పాంజ్ టైప్లో ఉంది. బ్లాక్ కలర్ స్పాంజ్ ఇచ్చిండు.
ఇది ఏంటంటే మనకు నాయిస్ రాకుండా ఉండడానికి యూజ్ చేస్తుంది, నాయిస్ తక్కువగా రావడానికి ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి యాంపిల్ వైర్, అది యాంపిల్ ప్యాప్లకి ఇచ్చినది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు బ్యాటరీ ఇచ్చిండు, తర్వాత నెక్స్ట్ క్లిప్ ఇచ్చిండు. ఈ బ్యాటరీ ఉంది, ఇది వచ్చేసి క్లిప్. ఇది కలర్కి పెట్టుకోవడానికి. కొందరికి ఏమో మెటల్ వస్తుంది, కొందరికి ఏమో ప్లాస్టిక్ బిల్డ్ వస్తుంది. ఇది యూజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, ఎందుకంటే ఇది బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా డీల్ చేస్తే బెటరు. నెక్స్ట్ అది బ్యాటరీ పక్కెడదాం. నెక్స్ట్ ఇప్పుడు బోయా మైక్ చూద్దాము. ఇది మనకు మైకు. ఇది మనకు మైకు. ఈ మైక్ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే కేబుల్ అనేది లాంగ్గా ఉంటుంది. మనము ఇది పిన్ అనేది ఈ విధంగా పెట్టేసాను. నెక్స్ట్ ఈ స్పాంజ్ అనేది దీనికి ఇచ్చేద్దాం. ఈ విధంగా పిన్ను మనం కలర్ పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ ఫిల్టర్ వల్ల ఏమైందంటే నాయిస్ అనేది తక్కువ రావాలనుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి ఇది ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం లాంగ్ ఉండి మాట్లాడవచ్చు డిఎస్ఎల్ఆర్ కెమెరాకు. తర్వాత మొబైల్ కూడా అక్కడ అంటే మూవ్ అయ్యి మాట్లాడుకోవచ్చు. ఇది లాంగ్ కేబుల్ ఉంటుంది, 20 feet వరకు ఉంటుంది మినిమం. దీని ఒక ప్లస్ పాయింట్ అది. అటు ఇటు మూవ్ అయ్యి మాట్లాడుకోవచ్చు, తర్వాత డైరెక్షన్ తిరగవచ్చు, మాట్లాడవచ్చు, ఏమన్నా మాట్లాడవచ్చు. బయట ఇండోర్కి అయితే బెటర్ ఉంది మైక్ ఇది అవుట్డోర్కి అనేది రావడానికి తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనము అవుట్డోర్లో ఎట్లా అంటే మనం ఈ వైర్ అనేది క్యారీ చేయడానికి ఇబ్బంది ఉంటుంది. ఇది వచ్చేసి ఇది అవుట్డోర్కి బెటర్గా ఉంటుంది, ఎందుకంటే ఇది లాగర్స్ ఉంటుంది. ఇది లాగర్స్కి అయితే బెస్ట్ మైక్ ఇది. దీని కేబుల్ అనేది లాంగ్గా ఉంటుంది మనకు, అది ప్లస్ పాయింట్. ఇంకొకటి ఏదంటే దీనికి బ్యాటరీ అవసరం లేదు, దీనికి బ్యాటరీ అవసరం. దీనికి బ్యాటరీ ఉంటేనే మనకు వస్తుంది, అది డిఎస్ఎల్ఆర్కి మాత్రమే. డిఎస్ఎల్ఆర్ కెమెరా పెట్టినప్పుడు బ్యాటరీ కంపల్సరీ వేయాలి. ఇంకా మొబైల్కి యూజ్ చేసినప్పుడు మాత్రం దీనికి బ్యాటరీ అనేది అవసరం ఉండదు. అదొకటి మైనస్ పాయింట్. ఇలా బ్యాటరీ కంపల్సరీ వేసుకోవాలి. డిఎస్ఎల్ఆర్ కెమెరాతో రికార్డ్ చేసినప్పుడు మనము బ్యాటరీ వేస్తాం చూడండి. అది వచ్చేసి మనకు బ్యాటరీ రిమూవ్ చేయడానికి అది మనకు అది ఇచ్చింది. అది దానివల్ల మనకు నష్టం ఏం లేదు. బ్యాటరీ వేస్తున్నాను. ఈ విధంగా బ్యాటరీ వేసేసేయండి. బ్యాటరీ వేసిన తర్వాత ఇట్లా అంటే మీకు బ్యాటరీ అనేది పైకి వచ్చేస్తుంది. దీన్ని క్లోజ్ చేసేస్తున్నాం. ఇదొకటి ఏంటంటే మనకు ఇది ఒక మైనస్ పాయింట్ ఏంటంటే కెమెరాకి రికార్డ్ చేసేటప్పుడు పైన కనాలి, తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలంటే ఆఫ్, తర్వాత కింది కంటే స్మార్ట్ ఫోన్ ఇదొకటి చూసుకొని రికార్డ్ చేసుకోండి. లేదంటే మనం మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది వీడియో. మనం అంతా రికార్డ్ చేసిన తర్వాత కూడా ఇది ఆఫ్ చేసి బ్యాటరీ లేకపోయినా అని మనకు ఈ దీనికనే మనం కన్ఫ్యూజ్ అవుతాము. కెమెరా ఉందా, స్మార్ట్ ఫోన్ ఉందా అనేది, మిడిల్లో ఉందనేది, ఆఫ్లో ఉందనేది చూసుకోండి. లేకపోతుందంటే మనం అంత డ్యూరేషన్ వీడియో చేసి మనము రికార్డ్ కాకపోతుందంటే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు బోయా బై mm మైక్. ఇది వచ్చేసి మనకు బోయా బై mm1 మైకు. దీని కేబుల్ అనేది చాలా తక్కువ ఉంటుంది మనకు, అదే మైనస్ పాయింట్. ఇంకొకటి ఎట్లా అంటే ఇది అవుట్డోర్కి అయితే బెటర్. ఎట్లా అంటే మనకు ఇది వచ్చేసి మనకు ఫేస్ 2 ఉంటుంది, ఫ్రంట్ లైన్ నుండి మాట్లాడాల్సి వస్తుంది. ఫ్రంట్ లైన్ నుండి మనం మాట్లాడుకో అది మాత్రం రికార్డ్ చేసుకుంటుంది. అవుట్డోర్లో వచ్చే వాయిస్ అనేది తక్కువ రికార్డ్ చేసుకుంటుంది. అది కాక మనం దగ్గరగా ఉండి మాట్లాడతాం కాబట్టి అది రికార్డ్ అవుతుంది. లాంగ్గా ఉంటే వాయిస్ అనేది క్లియర్గా ఉండదు. ఇది వచ్చేసి మనం ఏంటంటే మనకు క్లోజ్గా పెట్టుకొని మాట్లాడాల్సి వస్తుంది. ఇది కలర్కి ఇంకా మూవ్ చేసుకొని మాట్లాడవచ్చు. తర్వాత మనకు వాయిస్ అనేది కూడా క్లారిటీ ఉంటుంది. ఇది బోయా మైక్లా ఇది దీనిలో క్లారిటీ ఉంటుంది, కానీ ఇది అవుట్డోర్కి బెటర్, ఇండోర్కి అయితే అంత ఉండదు. ఇప్పుడు దీని యొక్క ఆడియో తర్వాత దాని యొక్క ఆడియో అనేది మీకు ఇప్పుడు వస్తుంది. డిఎస్ఎల్ఆర్ తీసిన ఆడియో ప్లస్ మొబైల్ తీసిన ఆడియో, తర్వాత దీని ఊర్లో డిఎస్ఎల్ఆర్ది ఆడియో, తర్వాత మొబైల్ తీసిన ఆడియో అనేది రెండు. ఇది మైక్ యొక్క ఆడియో అనేది మీకు లాస్ట్ వీడియో ఎండింగ్లో వస్తుంది చూడండి. మీకు బోయా బై mm1 మైక్ మాట్లాడుతున్నాను ఇప్పుడు నేను. ఈ మైక్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్గా ఉంటుంది. అది బోయా బై mm1 మైక్ కన్నా అది వచ్చేసి గన్ షాట్, అది లాగర్స్కి మాత్రం ఉపయోగపడుతుంది. ఇది ఇండోర్కి షూటింగ్ అయితే ఇది బెటర్ మైకు. అది వచ్చేసి అవుట్డోర్కి బెటర్ ఉంటుంది. అది ఎట్లా అంటే మీకు ఫ్రంట్ లైన్ నుండి మాట్లాడితేనే వాయిస్ అనేది రికార్డ్ చేస్తుంది. ఇది ఎట్లా అంటే మనం ఇట్లా డైరెక్ట్ ఇట్లా మనం మూవ్ చేసుకుంటూ కూడా మాట్లాడుకోవచ్చు. దీని ప్లస్ పాయింట్ అది కాక దీని వైర్ కేబుల్ కూడా మనకు లాంగ్ ఉంటుంది. దానికి కేబుల్ అనేది తక్కువ ఉంటుంది. మనకు అన్నీ కెమెరాకే మౌంట్ చేసుకోవాలి, మౌంట్ చేసుకుని అక్కడనే మాట్లాడాల్సి వస్తుంది. అది మనకు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే కూడా కొంచెం
ఇబ్బందిగా ఉంటుంది. మనం అంత కెమెరాకి అంత జూమ్గా ఉండాలంటే కూడా ఇబ్బంది. ఇది ఎట్లా అంటే మనము కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసుకోవచ్చు. డిస్టెన్స్ మెయింటైన్ కూడా మాట్లాడవచ్చు. ఇట్లా డిస్టెన్స్ మూవ్ అయ్యి కూడా మాట్లాడవచ్చు. అది మూవ్ అయ్యి మాట్లాడాలంటే కొంచెం బ్రేక్ అయిపోతుంది వాయిస్ అనేది. అది దీని ప్లస్ పాయింట్ వచ్చేసి అది. ఓకే, బోయా M1 మైక్ ఆడియో వచ్చేసి మొబైల్లో రికార్డ్ అవుతుంది. ఈ ఆడియోకు నేను నా డిఎస్ఎల్ఆర్ కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను ఇటు సైడ్లో. ఆ రికార్డ్ చేసిన వీడియోని మీకు దీనికి యాడ్ చేస్తాను. ఈ ఆడియోకు ఈ ఆడియో క్వాలిటీ ఎలా వచ్చిందో మీరే ఒక ఒపీనియన్కి వస్తారు. ఈ మైక్ క్వాలిటీ ఎలా ఉందో, మీకు బోయా M1 మైక్ క్వాలిటీ ఎలా ఉందనేది మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు వినే వాయిస్ వచ్చేసి బోయా M1 మైక్ వాయిస్ వింటున్నారు. అది నాకు దాదాపు డిస్టెన్స్లో ఉంది. ఇప్పుడు నేను వేరే కెమెరాతో రికార్డ్ చేస్తున్నాను. ఆ రికార్డ్ చేసిన వీడియో ఈ ఆడియోకి యాడ్ చేస్తాను. దీని ఆడియో ప్లస్ ఇప్పుడు బోయా M1 మైక్ వచ్చిన ఆడియోను ప్లస్ మళ్ళీ బోయా M1 వచ్చిన ఆడియోని మీరు కంపేర్ చేసుకుని చూడండి. ఈ వాయిస్ ఎలా ఉందో ఆ వాయిస్ ఎలా ఉందో మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఈ మైక్ ఇండోర్కి పనిచేస్తుందా అవుట్డోర్కి పనిచేస్తుందా అనేది మీకు ఒక క్లారిటీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీకు మొబైల్తో తీసిన వీడియో. ఇప్పుడు నేను బోయా M1 మైక్ ఒక ఆడియోని రికార్డ్ చేస్తున్నాను. బోయా M1 మైక్ది ఇది మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను ఆడియోని. నేను వేరే మొబైల్ కెమెరాతో షూట్ చేస్తున్నాను. ఆ వీడియోకు ఇప్పుడు నేను మాట్లాడే ఆడియోని ఇందులో మొబైల్లో రికార్డ్ చేసిన ఆడియోను ఈ వీడియోకి యాడ్ చేస్తాను. ఇప్పుడు మీకు ఈ ఆడియో యొక్క క్లారిటీ అనేది మీకు అర్థమవుతుంది. ఈ మొబైల్లో రికార్డ్ చేస్తే దీని యొక్క ఆడియో ఏ విధంగా వస్తుంది అనేది. ఇప్పుడు మీకు బోయా M1 మైక్ ఒక ఆడియో, తర్వాత బోయా M1 యొక్క ఆడియో అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి. గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్ యూ ఫర్